परमेश्वर के नाम की महिमा हो। దేవుని పేరుటకు మహిమ కలుగును గాక। आज हमारे जीवनों में एक अच्छा एक सुंदर दिन प्रभु ने जोड़ा। మన జీవితంలో దేవుడు ఈ మధురమైన దినమును మనకు దయచేసి ఉన్నారు। प्रभु की आराधना करने का अवसर हमें मिला। దేవుని ఆరాధన చేయుటకు మనకు ఆ సౌభాగ్యము కలిగి ఉన్నది। प्रभु यीशु मसीह का आज्ञा को पालन करने का अवसर मिला। ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను పాటించుటకు మనకు మంచి అవకాశం దొరికి ఉన్నది। प्रभु यीशु मसीह ने कहा मेरे आने तक किया करो। ప్రభు చెప్పి ఉన్నారు నేను వచ్చే వరకు ఇలాగే చేయుడి అని। तो बहुत जल्दी हमारा प्रभु आने वाला है। మన ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు। ये हमारा बड़ा सौभाग्य है कि यीशु मसीह को हम ग्रहण किया। మన ఇది ధన్య సౌభాగ్యత ఏంటంటే మనము ఆయనను మన జీవితంలో అంగీకారం చేసి ఉన్నాము। आइए आज का मनन के लिए हम कुरिन्थियों को लिखी हुई दूसरा पत्री उसका 5वां अध्याय 17 पद पढ़ेंगे। ఈ రోజు వాక్య ధ్యానం కోసము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చదువుదాము। इसमें ऐसे लिखा है कि इसलिए यदि कोई मसीह में है तो वो नई सृष्टि है, पुरानी बातें बीत गई है, देखो सब बातें नई हो गई है। కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కాగా ఎవడైనను క్రీస్తు నందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను। इसलिए यदि कोई मसीह में है तो वो नई सृष्टि है। కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి। मसीह में క్రీస్తు నందు तो हम इस धरती पर जो जन्म लिया है, మనము ఈ భూలోకముపై జన్మించిన ఎడల तो हम आदम में जन्म मतलब आदम का उस स्वभाव से हम जन्म लिया। మనము ఆదాములో జన్మించి ఉన్నాము, అనగా ఆయన స్వభావం ద్వారానే జన్మించి ఉన్నాము। तो जो यीशु मसीह में है वो नई सृष्टि है। ఇక్కడ రాయబడినది క్రీస్తు నందునున్న ఎడల వాడు నూతన సృష్టి। मतलब एक हम माँ के कोख से जो जन्म लिया एक 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 जन्म है। అనగా మన తల్లి గర్భము నుంచి జన్మించడము అది ఒక జన్మము। तो उस दिन से हमारा जीवन इस एक सांसारिक जीवन और पाप का अधीनता में जो एक जीवन था, అప్పటి నుంచి మన జీవితము లోకపరమైన సంబంధమైన జీవితము, అలాగే పాపములో మనము జీవిస్తూ ఉన్నాము। लेकिन जब मसीह को हम स्वीकार करते हैं या ग्रहण करते हैं तब हम विश्वास के द्वारा नया सृष्टि बन चुके हैं। కానీ ప్రభు యేసుక్రీస్తు పైన మనము మన విశ్వాసమును ఉంచినప్పుడు అప్పటి నుండి మనము నూతన సృష్టి అయి ఉన్నాము। नई सृष्टि मतलब विश्वास के द्वारा एक नए सृष्टि हम बन गए। నూతన సృష్టి అనగా విశ్వాసము ద్వారా మనము నూతన సృష్టి అయి ఉన్నాము। मतलब फिर लिखा है कि पुराने बातें बीत गई है, देखो सब बातें नई हो गई है। మళ్ళీ రాయబడి ఉన్నది పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను। तो ये सब कुछ परमेश्वर की ओर से है। ఇదంతా దేవుని తరఫు నుంచి జరిగిన పని। हमारा आदम के द्वारा जो इस धरती पर जो जन्म लेना भी परमेश्वर की ओर से है। ఈ భూమి పైన ఆదాము రీతిగా జన్మించడము కూడా అది దేవుని వైపు నుంచి ఉన్నది। अभी जो मसीह में जो हम नया सृष्टि है ये भी परमेश्वर की ओर से है। ఇప్పుడు క్రీస్తు నందు నూతన సృష్టి కూడా దేవుని తరఫు నుంచే ఉన్నది। యోహన్నా रचित सुसमाचार में हमने
यही पढ़ता है, जिन्होंने मसीह को ग्रहण किया है वो उसे परमेश्वर का संतान होने का अधिकार दिया है। वो भी उसका 13 पद में लिखा है कि मनुष्य की इच्छा से नहीं, है ना, पढ़े। యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతుండగా, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారై గాని రక్తము వలనైనను శరీర ఇచ్ఛ వలనైనను మనుష్య ఇచ్ఛ వలనైనను పుట్టనవారు కారు. परंतु जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर की संतान होने का अधिकार दिया, अर्थात उन्हें जो उसके नाम पर विश्वास रखते हैं। वे ना तो लहू से, ना शरीर की इच्छा से, ना मनुष्य की इच्छा से, परंतु परमेश्वर से उत्पन्न हुए। तो ये एक बड़ा सौभाग्य है जो प्रभु यीशु मसीह को ग्रहण करने का जो अवसर या जो हृदय जो हमें मिला है। ప్రభు యేసు క్రీస్తుని అంగీకరించడము ఇది ఒక గొప్ప సౌభాగ్యము. ఈ సౌభాగ్యము మనకు కలిగి ఉన్నది. तो उसके द्वारा हम पाप से छुटकारा पाया है, एक नया मनुष्यत्व हमें मिला है. ఆయన ద్వారా మనము పాపము నుంచి విడుదల పొంది ఉన్నాము. ఒక నూతన సృష్టిగా మనము ఇప్పుడు ఉన్నాము. तो यीशु मसीह हमारे लिए प्रायश्चित हुआ. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. तो हमारे लिए बलिदान हुआ. మన కోసము ఆయన బలి అయి ఉన్నాడు. हम सबों का पाप अपने ऊपर लेकर वो क्रूस पर परमेश्वर का दंड सहा. మన కోసము ఆ శిలువ మానపై ఆ దేవుని ఉగ్రతను ఆయన భరించి ఉన్నాడు. और मारा गया, गाड़ा गया और तीसरे दिन जी उठा. చనిపోయి ఆయన మూడో దినమున తిరిగి లేచి ఉన్నాడు. तो इस पर जो मसीह पर जो विश्वास करता है वो मसीह में है. అందువలన ప్రభు యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచిన వారు క్రీస్తు నందు ఉన్నారు. तो ये जो मसीह में हो गया वो नया सृष्टि बन गया है, उसका पुराने बातें बीत गया. కాబట్టి ఎవడైనను క్రీస్తు నందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. मतलब पुराने बातें जो आदम से जो हमें मिला था, जो स्वभाव है, और जो आदम को या आदम का इस पाप के वजह से हमें जो दंड मिलना था वो सब कुछ मिट गया है. పాతవి గతించెను, అనగా ఆదము నుండి మనకు దొరికిన అన్నివి మరియు ఆ ఆదం యొక్క స్వభావం మూలంగా మనకు రావాల్సిన ఆ దేవుని కోపము, ఉగ్రత అది కూడా గతించెను. और प्रभु यीशु मसीह में जो होता है तब जो प्रभु यीशु मसीह को उद्धार करता स्वीकार करता है, हमारा पुराना मनुष्यत्व भी उस क्रूस पर हमने चढ़ा दिया है. ఎప్పుడైతే మనము ప్రభు యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన పాత స్వభావము కూడా ఆ శిలువ మానపై మరణించి ఉన్నది. फिर हमारे अंदर वो नया मनुष्यत्व है जो प्रभु यीशु मसीह का जो स्वभाव वो हमारे अंदर है. కాబట్టి ఇప్పుడు మనము నూతన సృష్టి అయి ఉన్నాము, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావము ఇప్పుడు మనలో ఉన్నది. एक तरह से अगर कहा जाएगा तो हम स्वर्गीय या स्वर्ग का हो गया. అనగా ఒక రీతిగా మనము స్వర్గానికి చెందిన వారము. हम इस धरती पर जब जन्म लिया, हम इस संसार के लिए जीवन जीने वाला बन गया था. మనము ఈ లోకంలో జన్మించినప్పుడు ఈ లోక రీతిగా జీవించేవారు ఉంటిమి. अभी नया सृष्टि या प्रभु यीशु मसीह को अपना उद्धारकर्ता स्वीकार करने के बाद उसका जीवन फिर प्रभु यीशु मसीह का जीवन जैसे है.
ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తుని స్వీకరించినప్పుడు, గ్రహించినప్పుడు, అప్పుడు మనము నూతన సృష్టిగా అనగా ప్రభు స్వభావం మనలో ఉన్నది. मैं इतना इसलिए कहा कि फिलिपियों का पत्री उसका 3रा अध्याय, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫిలిపియులకు రాసిన పత్రిక అందులో 3వ అధ్యాయములో उसका 20 और 21 पद जब हम पढ़ते हैं, 20-21 వచనమును చదువుతూ ఉండగా पर फिलिपियंस चैप्टर 3 वर्स 20-21, फिलिपियों का पत्री 3रा अध्याय 20 और 21, उस पर ऐसे लिखा है कि पर हमारा स्वदेश स्वर्ग पर है और हम एक उद्धारकर्ता प्रभु यीशु मसीह के वहां से आने की बाट जो रहे हैं, वो अपनी शक्ति के उस प्रभाव के अनुसार जिसके द्वारा वो सब वस्तुओं को अपने वश में कर सकता है, हमारी दीनहीन देह का रूप बदलकर अपना महिमा की देह को के अनुकूल बना देगा. ఫిలిపియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము గలదానిగా మార్చును. तो हम हर एक विश्वासी ये जानना जरूरी है कि हम इस संसार का नहीं है. అందువలన ప్రతి ఒక్క విశ్వాసి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే మనము ఈ లోక సంబంధమైన వారు కాదు. पर हमारा स्वदेश स्वर्ग पर है. కానీ మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. तो हम प्रभु यीशु मसीह को अपने उद्धारकर्ता स्वीकार कर कर जब विश्वास जीवन में आगे बढ़ता है, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, అలాగే జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు, जब इस संसार में एक दूसरा एक समाचार भी है, हम देखते हैं. మనం ఏం చూస్తున్నామంటే ఈ లోకంలో మరొక సువార్త ఉన్నది. क्योंकि पौलुस ये कहने से पहले कुछ और बातें कहने के बाद ये बात कहते हैं. ఎందుకనగా ఈ మాటలు పౌలు రాసే ముందు మరి కొన్ని మాటలు రాసి తర్వాత ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. इधर 18-19 पद जब हम पढ़ते हैं, क्योंकि बहुत से ऐसी चाल चलते हैं जिनकी चर्चा मैंने तुमसे बार बार की है और अब भी रो कर कहता हूं कि वे अपनी चाल चलन से मसीह के क्रूस के बैरी है और उनका अंत विनाश है, उनका ईश्वर पेट है. वे अपनी लज्जा की बातों पर घमंड करते हैं और पृथ्वी की वस्तुओं पर मन लगाए रहते हैं. ఫిలిపియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెబుతున్నాను. నాశనమే వారి అర్థము, వారు కరుతే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. तो वो पृथ्वी की वस्तुओं पर मन लगाए रहते हैं. వారు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు. और उनका ईश्वर पेट है. మరి ఏం చదువుతున్నామంటే వారి కడుపే వారి దేవుడు. तो इसके बाद पौलुस कहता है पर हमारा स्वदेश स्वर्ग पर है. ఇవి రాసిన తర్వాత పౌలు ఏం రాస్తున్నాడంటే మన పౌరస్థితి పరలోకమనందు ఉన్నది. तो उद्धार पाने के बाद हमें आशीष मिलेंगे. आशीष मतलब सांसारिक आशीष के ओर हमें खींच के ले जाते हैं. రక్షణ తర్వాత భూ సంబంధమైన ఈవుల వైపు ఈ రెండో సువార్త మనలను లాక్కొని వెళ్తూ ఉన్నది. और धन संपत्ति और इन संसार में कोई भी क्या बोलते हैं दुख तकलीफें नहीं होगा,
प्रभु यीशु मसीह को अपने उद्धारकर्ता स्वीकार करने के बाद आपको सब कुछ मिलेंगे, और उस नजर पहले जो आदम में जो हमने जन्म लिया था उसी के और फिर से हमें ले जाता है. ఈ రెండో సువార్తలో మనకు ధనము దొరుకుతుంది, మనకు ఆస్తి దొరుకుతుంది, సంపాదన ఉంటుంది, మరియు ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్ని మంచి స్థితిలో ఉంటాము. ఇవన్నీ ఆదాము యొక్క స్థితి వైపు మనలను తీసుకొని వెళ్తూ ఉంటుంది. పౌలోస్ रो रो कर कहते कर यहाँ लिखा है. పౌలు ఏం రాస్తున్నాడంటే, ఇప్పుడును ఏడ్చు చెప్పుచున్నాను. इसलिए हम इस पर ध्यान लगाना बहुत जरूरी है. కాబట్టి ఈ విషయంపై మన మనసు పెట్టడము చాలా అవసరమైనది. और हमेशा हम ये स्मरण रखना है हमारा स्वदेश स्वर्ग पर है, और हमारा उद्धारकर्ता प्रभु यीशु मसीह वहां से बहुत जल्दी हमें लेने आने वाला है. కాబట్టి ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన పౌరస్థితి పరలోకములో నందు ఉన్నది, మరియు అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు మనలను తీసుకుని వెళ్ళుటకు రాబోతున్నాడు. और हमें जो कमाना है, यह मेन चीज धन का कमाना. हाँ, धन कमाना एक संसार, मतलब आदम का एक संतान या इस संसार में जो जीवन जो जीता है, पहले उसका प्रायोरिटी रहता है धन कमाना. ఆస్తి సంపాదించుట అనగా ధనము సంపాదించుట అనగా ఆదాము స్వభావము కలిగిన మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? ధనము సంపాదించుట. उनका ईश्वर पेट है. వారి దేవుడు వారి కడుపే. हम कहता है ना कि उनका पेट कभी भरता नहीं है. మనం చెప్తాము కదా, వారి కడుపు ఎప్పటికీ నిండదు. మత్తయి రచిత సుసమాచాर उसका 6वां अध्याय, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము उसका 19 से 21 तक पढ़ेंगे. అందులో 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుదాము. Matthew chapter 6 verse 19 to 21. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుకుందాం. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమటియు తుప్పులు తినివేయు, దొంగలు కర్ణం వేసి దొంగిలిందరు. పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకునుడి. అక్కడ చిమటినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కర్ణం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. अपने लिए पृथ्वी पर धन इकट्ठा ना करो, जहाँ कीड़ा और काई बिगाड़ते हैं और जहाँ चोर सेंध लगाते और चुराते हैं, परंतु अपने लिए स्वर्ग में धन इकट्ठा करो, जहाँ ना तो कीड़ा और ना काई बिगाड़ते हैं और जहाँ चोर न सेंध लगाते और न चुराते हैं, क्योंकि जहाँ तेरा धन है वहाँ तेरा मन भी लगा रहेगा. मतलब इनका ईश्वर पेट है. అనగా వీరి కడుపే వారి దేవుడు. सही में सबको खाने के लिए चाहिए, पहनने के लिए चाहिए. ఇది నిజమే, అందరికీ తినడానికి అవసరం ఉన్నది, బట్టలు వేసుకోవడం కూడా మన అవసరం ఉన్నది. प्रभु यीशु मसीह मत्ती रचित सुसमाचार 6वां अध्याय में ही इस बातों को कहते हैं कि अब तुम इसी विषय का कोई चिंता मत करो. ఈ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు, ఈ విషయాల కోసము మీరు చింతపడద్దండి. अपना परमेश्वर का धर्म और राज्य का खोज करो, उसके बाद ये सब कुछ तुम्हें मिल जाएगा. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ये विश्वासियों का हृदय में भी इसका जो जड़ है, जो पुराना जो मनुष्यत्व का या स्वभाव का वो जड़ अंदर है, हम सबों का अंदर है. రక్షణ పొందిన మనలో కూడా
ఈ ఈ ఈ స్వభావం ఉన్నది అనగా పాత స్వభావము, ఆ స్వభావము మనలో ఇప్పటికీ ఉన్నది. वो सब बुराई का जड़ है. ఇవంతా దుష్ట కార్యాలకు మూలమై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6वां अध्याय 6వ అధ్యాయము उसका 3 से हम जब पढ़ें, 3వ వచనం నుంచి మనం చదువుతూ ఉండగా, यदि कोई और ही प्रकार के उपदेश देता है और खरी बातों को अर्थात हमारे प्रभु यीशु मसीह की बातों को और उस उपदेश को नहीं मानता जो भक्ति के अनुसार है, तो वो अभिमानी हो गया और कुछ नहीं जानता वरन उसे विवाद और शब्दों पर तर्क करने का रोग है, जिससे डाह और झगड़े और निंदा की बातें और बुरे बुरे संदेह और उन मनुष्यों में व्यर्थ रगड़े झगड़े उत्पन्न होते हैं, जिनकी बुद्धि बिगड़ गई है और वे सत्य से विहीन हो गए हैं, जो समझते हैं कि भक्ति कमाई का द्वार है. 3వ వచనం నుండి 6వ వచనం వరకు. ठीक है. 6వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుతుంది. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను కూర్చు, వాగ్వాదములను కూర్చు, వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడు. వీటి మూలముగా అసూయ, కలము, దూషణలు, దురభిమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభగాథను అనుకును మనుషుల వ్యర్థ వివాదములకు కలుగుతున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. जो समझते हैं कि भक्ति कमाई का द्वार है, వారేమనుకుంటున్నారంటే దైవ భక్తి ఇది సంపాదనకు ఒక దారి. हम दान बहुत देता है, మనము ఎంతో కానుకలు చెల్లిస్తూ ఉంటాము, लेकिन कुछ मिलेगा कर हम दान देता है. కానీ మనము ఏమన్నా మనకు దొరుకుతుంది అని కానుకలు చెల్లిస్తూ ఉంటాము. आपको पता है कि अभी एक राम मंदिर जो अयोध्या में खड़ी हुई है, మీకు తెలుసు ఈ సమయంలో అయోధ్యలో రామ మందిరము కట్టబడి ఉన్నది. वहां उनको जो मिला हुआ पैसा का सिर्फ इंटरेस्ट में वो बनाया गया है. అక్కడ కానుకలో వచ్చిన డబ్బుల యొక్క ఇంట్రెస్ట్ దాంతోనే ఆ మందిరము కట్టబడి ఉన్నది. मतलब और भी बहुत मिलते भी है, అనగా ఇంకా ఎక్కువ కానుకలు జనులు చెల్లిస్తూ ఉన్నారు. इसी रीति से लोग मनुष्य इस संसार के मनुष्य इसलिए देता है कि कुछ मिले. అందువలన మనం ఏం చూస్తామంటే ఈ లోకంలో మానవులు కానుకలు ఎందుకు ఇస్తున్నారంటే వారికి ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆశ ఉంది. यहाँ लिखा है कि भक्ति कमाई का द्वार समझकर कार्य करने वाला. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది అంటే దైవ భక్తి ధనము సంపాదించే ఒక మార్గము అనుకునేవారు. ये अलग अलग रीति से होता है, वो हृदय के अंदर है इसकी जड़. ఇది వేర్వేరు రకాలుగా జరుగుతూ ఉన్నది, కానీ దీని యొక్క మూలము హృదయంలో ఉన్నది. लेकिन पौलुस कहता है पर संतोष सहित भक्ति बड़ी कमाई भी है. కానీ పౌలు ఏమంటున్నాడంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. अभी थोड़ा ये कुछ यहाँ थोड़ा सा आगे पढ़कर मैं समाप्त करता हूँ, समय हो गया. సమయమై ఉన్నది, కొన్ని వాక్యములు మనం చదివి ఆపేస్తాము. क्योंकि ना हम जगत में कुछ लाए हैं और ना कुछ ले जा सकते हैं. यदि हमारे पास खाने और पहनने को है तो इन्हीं पर संतोष करना चाहिए. पर जो धनी होना चाहते हैं वे ऐसी परीक्षा और फंदे और बहुत सी व्यर्थ और हानिकारक लालसाओं में फंसते हैं, जो मनुष्यों को बिगाड़ देती है और विनाश के समुद्र में डुबा देती है. क्योंकि रुपये का लोभ सब प्रकार की बुराइयों की जड़ है.
जिसे प्राप्त करने का प्रयत्न करते हुए बहुतों ने विश्वास से भटक कर अपने आप को नाना प्रकार के दुखों से छलनी बना लिया है। 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్తువులు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉంటుము. ధనవంతులకు ఆపేక్షించువారు శోధనలోను గురిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలలోనూ పడుతుంది. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానాబాధలతో తమను తామే పొడుచుకునేది. तो ये जड़ हमारे अंदर है, उसमें थोड़ा सा पानी मिलते या कुछ ऐसे मौसम में वो फलते हैं, आगे बढ़ता है और फिर हम विनाश में पड़ जाता है. ఇటువంటి స్వభావం యొక్క మూలము మనలో ఉంది కాబట్టి కొంచెం అవకాశం దొరికినప్పుడు మనము అందులో ముందుకు సాగి నాశనం వైపు నాశనమందు పడిపోతాము. जिसे प्राप्त करने का प्रयत्न करते हुए बहुतों ने विश्वास से भटक कर अपने आप को नाना प्रकार के दुखों से छलनी बना लिया. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. हम नई सृष्टि बन गया है, हम मसीह में है और हमारा नजर मसीह के ओर है. हमारे लिए एक जीवन का एक मार्ग मसीह ने दिखाया है. మనము నూతన సృష్టి అయి ఉన్నాము, నూతన జీవనము పొంది ఉన్నాము. క్రీస్తునందు మనము నడవాలి. ఆయనతో हमारा स्वदेश स्वर्ग है. మన పౌరస్థితి స్వర్గమై ఉన్నది, పరలోకమై ఉన్నది. हम कभी भी यहाँ से जाने वाला है, कभी भी जा सकते हैं. ఏదైనా సమయంలో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాము. ఆ సమయం మనకు తెలియదు. एक उद्धार पाए हुआ व्यक्ति का सबसे महत्वपूर्ण एक कार्य है, मतलब इसका जो विपरीत जो करना है. కాబట్టి ఒక విశ్వాసి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే చదవబడిన ఈ విషయానికి వ్యతిరేకంగా మనం పని చేయాలి. जिसे प्राप्त करने का प्रयत्न करते हुए, मतलब जिसे मतलब धन का प्राप्त, అనగా దానిని ఆశించి, అనగా ధనమును ఆశించి దానికి వ్యతిరేకంగా మనం జీవించాలి. पर हम किसको प्राप्त करना है? మనం దేన్ని ఆశించాలి? हमें प्रभु को प्राप्त करने के लिए उसके लिए प्रयत्न करना है. మనము ప్రభువును పొందాలి అని ఆశ పెట్టుకోవాలి. उसको बहुताय से हमें प्राप्त करने के लिए, हम धन कमाने के लिए कितना कोशिश करता है, उतना या उससे अधिक उस प्रभु को पाने के लिए, प्राप्त करने के लिए, उस जीवन में और उसका पहचान में आगे बढ़ने के लिए हम प्रयत्न करना चाहिए. మన జీవితంలో ధనము కోసము మనము ఎంత ప్రయాసపడుతూ ఉంటామో దానికన్నా ఎక్కువగా ప్రభువులో జీవించుటకు మనము ప్రయాసపడాలి. अगर उस रीति से जब हम प्रयत्न करता है, प्रभु इस संसार में जीने का सारे प्रबंध कर देते हैं. ఆ రీతిగా మనము జీవించినప్పుడు ఈ లోకములో మనము జీవించుటకు ప్రభు అన్ని సిద్ధపాటు చేసి పెడతాడు. हमारा स्वदेश स्वर्ग पर है. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. हम नई सृष्टि है, हम प्रभु में है. మనము నూతన సృష్టి అయి ఉన్నాము, మనము ప్రభువులో ఉన్నాము. हम अपने आप को परखें कि और हमारा नजर हमेशा प्रभु के ओर हो. మనము మనలను పరీక్షించుకొని మన చూపు ఎప్పటికీ ప్రభు వైపు ఉంచుదాము. परमेश्वर के नाम की महिमा. దేవునికి మహిమ కలుగును గాక.